नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिभ्रांतकालाय त्रिकाग्निकालाय कालाग्निद्राय नीलकंठाय श्रीमन्महादेवाय नमः। उमापार्थिवलिंगेश्वर स्वामदेवताभ्यो नमः। सर्वालंकार पूजां समर्पयामि। అదేమిటి స్వర్ణ, పరేవాడి పక్కన కూర్చున్నట్టు అలా దూరంగా కూర్చున్నా? కొంచెం దగ్గరగా జరుగు. మీరు దగ్గరతను అనుకుంటున్నారు, నేను పరాయివాడే అనుకుంటున్నాను. అప్పుడే మొదలు పెట్టావా? ఇక్కడ చేసేది పూజ. కాస్త ప్రశాంతంగా ఉండు. మీరు మౌనంగా ఉంటే అంతా ప్రశాంతంగానే జరుగుతుంది. ఏమిటి మంగా, నువ్వు కాసేపు ఆగు. ఏమిటండి ఆగేది? అదెంత ఎడంగా కూర్చుందో చూడండి. పక్కనే కూర్చుంది కదా, కాస్త అటు ఇటు అయితే ఏం పోయింది? అయ్యా, పూజ ప్రారంభిస్తున్నాను. శ్రద్ధగా గంగాభావాన్ని పూజ చేయండి. ముందుగా మహాగణపతి పూజ. అక్షతలు పూలు వేస్తూ ఉండండి. పూజ ప్రారంభిద్దాం. గణపతి గుమ్మవామహే కవిం కవీనాముపస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోదవి శిరసాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ప్రణవో దేవి సరస్వతి వాజే నిర్వాచనే పదే ధీనామత్రేపతో మహాసరస్వత్యై నమః. శుక్లాం భరధరం విష్ణుం సత్యవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేతో సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాదు. నమస్కారం చేసుకోండి అమ్మా. మహాగణాధిపతయే నమః. సర్వాలంకార పూజాం సమర్పయామి. అమ్మా, బాబును తండ్రికి ఇవ్వు. నేనివ్వను. అలా అంటే ఎలాగమ్మా? ఇవ్వాలి. ఇవ్వనంటున్నానుగా. నా ఒళ్ళోనే ఉంటాడు, నేనే పూజ చేయిస్తాను. మీరు పూజ చేయండి. స్వర్ణ, పద్ధతి పంతులు గారికి తెలుసా, మనకు తెలుసా? ఇవ్వమ్మా. స్వర్ణ, ఇవ్వమ్మా. వాడి క్షేమం కోరే కదా ఈ పూజ చేస్తున్నది. అమ్మా, మేము అష్టోత్తరం చదువుతుంటాము. మీరు గంగా భవానీని తలుచుకుంటూ పసుపు కుంకుమ పూలు వేయండి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్షా సహస్రపాదో సభూమం విశ్వతో వృత్మా అత్యధిష్ఠా దశాంగురం పురుష ఏవేదకం సర్వం యద్భూతం మిచ్చభవ్యం ముతామ్రో తత్తస్యేసానః యదన్నేనాతిరోహతే తావనస్య మహిమా. అమ్మా, ఇద్దరూ కలిసి బాబుని తీసుకెళ్లి ఆ తక్కిట్లో ఒక పక్క పడుకోబెట్టండి. రెండో పక్క బాబుకి సమతూకంగా బెల్లం పెట్టండి.
బాబుకు సమానంగా ఉన్న బెల్లాన్ని తీసుకెళ్లి గంగాదేవి ఒడినింపండి. గంగే జమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు. అయం ముహూర్త సుముహూర్తోస్తు. అయ్యా సాకేత్ గారు, మీ పుత్రుడితో ఆ పువ్వులు, టెంకాయి, ఆ బెల్లం ముక్కలు అన్నీ ఆ గంగా భావానికి సమర్పించండి. ఓం దచ్చం యో రావణే మహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః భోద్భంజి గాతువేషజం చిన్నోస్తు దిపతే చించ దుష్పదే. ఓం శాంతి శాంతి శాంతిః. వంశాభివృద్ధిరస్తు. అఖండలక్ష్మీ ప్రసాద సిద్ధిరస్తు. తదాస్తు. మీ మునిమనవుడు గండాలతో పుట్టాడు కాబట్టి గంగా భవానీ పూజతో గండాలన్నీ తొలగిపోయాయి. ఈ రోజు నుంచి మీ ఇంట్లో అన్ని శుభాలే. నీకు అన్ని గండాలు తొలగిపోయాయిరా. ఇక నీకు ఏ డోకా లేదు. దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో. నా చిట్టి తండ్రి దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో, దండం పెట్టుకో. దండం పెట్టుకో, దండం పెట్టుకో, గంగమ్మకి దండం పెట్టుకో. స్వర్ణ, స్వర్ణ, అటెక్కడికి? మన కారు ఇక్కడ ఉంది. అది మీ కారు, నాది కాదు. నీ తెక్కింకా తగ్గినట్టు లేదు. తగ్గింది కాబట్టే నా దారి నాకు క్లియర్గా తెలుస్తుంది. ఏంటి తెలిసేది? అమ్మమ్మ గారు పూజ తర్వాత ఆ ఇంటికి వెళ్దామని చెప్పారు కదా. తాను అనుకుంది, నేను వస్తానలేదుగా. స్వర్ణ, అదేంటే నువ్వెక్కడుండాలో నీకు తెలీదా? వాడెక్కడ పెరగాలో తెలీదా? తెలుసు కాబట్టే అమ్మ వాళ్లతో వెళ్తున్నాను. అంటే అత్తారింటికి రావా? పుట్టింట్లోనే ఉంటావా? ఇటు నడుస్తున్నానంటే అర్థం అదే కదా.
అంత నీ ఇష్టమేనా? నా బతుకు నా ఇష్టం కాకపోతే మీ ఇష్టమా? పెళ్ళైన దాని బతుకు ఎక్కడో నీకు తెలీదా? సంబంధం చెల్లు అనుకున్నాక ఇంకా అత్తారిల్లేంటి, కాపురం ఏంటి? నువ్వు చెల్లు అనుకుంటే చెల్లవుతుందా? ఒకవేళ నువ్వు అనుకున్నా వాడి రక్తం పంచుకు పుట్టినవాడు నీ ఒళ్ళో ఉన్నవాడు, వాడి మీద నీ పెత్తనం ఏమిటి? నాకు రక్త సంబంధం ఉంది. కడుపున మోసింది నేను, కన్నది నేను. ప్రేగుబంధం ఉంది నాకు. అతి తెలివిగా మాట్లాడుకో. వాడు పిఠాపురం వారసుడే. వాడు పెరగాల్సింది పిఠాపురం వారింట్లోనే. పద, అనవసరంగా రాద్ధాంతం చేయకు. నేను ఆ ఇంటి పేరే వద్దనుకున్నాను. మళ్ళీ ప్రస్తావన తెచ్చి రాద్ధాంతం చేస్తుంది మీరు. ఏంటమ్మా, ఎందుకంత పట్టుదలకపోతున్నావు? వాడు నేరం చేయలేదు అని ప్రమాణం చేశాడు. అయినా దోషులెవరో కూడా తెలిసిపోయింది కదా. స్వర్ణ, వాడి భవిష్యత్తు నాశనం చేయొద్దు. నేనుండగా వాడి భవిష్యత్తుకి ఏ నష్టం రానివ్వను. ఆ, నువ్వు ఒక తుల్జాపూర్ మహారాణివి. నువ్వు వాడికి ఏ లోటు రానివ్వవు. వాగింది చాలుగానే వచ్చి కారేకో. మీరెన్నిసార్లు పిలిచినా నా మనసు మారదు, దారి మారదు. వెళ్ళవే వెళ్ళు. కానీ వాడిటిచ్చాడు. నీతో పాటు దరిద్రం అనుభవించాల్సిన కర్మ అగత్యం వాడికేం పట్టలేదు. పుట్టుకతోనే వాడు కోటీశ్వరుడే. కలోగంజో తాగి నేలబారు బతుకు బతకాల్సిన కర్మ వాడికేం పట్టలేదు. నిన్నే ఎవరి పేరున ఉండాల్సినవి వాళ్ళ పేరు మీద ఉన్నాయి. సమాన హక్కున ఆస్తి పంచితే వీడి డైపర్ల ఖర్చుకు సరిపోవు అన్నా. ఒక్క రోజులోనే కోటీశ్వరుడు అయిపోయాడా? మీ భిక్షం వీడికి అవసరం లేదు. స్వర్ణలతాదేవి ఉండగా ఎవరి ముష్టి మీద ఆధారపడాల్సిన కర్మ వీడికేం పట్టదు. కోట్లు పోసికొన్నా దొరకని తల్లి ప్రేమతో వీడు పెరుగుతాడు. లక్షలున్నా పొందలేని ఆప్యాయతను పంచి పెంచుతాను. నా ఆత్మాభిమానం వాడికి రంగరించి గొప్పవాణ్ణి చేస్తాను. ఏయ్, సొల్లు కబుర్లతో పిల్లల్ని పెంచలేవే. నీ ఆత్మాభిమానం, ఆత్మగౌరవం చాలా గొప్పవే గాని అవి అన్నం నీళ్లు కావు, ఆకలి తీర్చవు. అనవసరంగా నన్ను వాగించకు. రా రా వెళదాం. అయినా నీకు ఆత్మాభిమానం తగ్గిందని, నీకు ఆత్మగౌరవం లేదని మేమేమీ అనం. చూడు స్వర్ణ, లేనిపోని బింకాలకు పోయి వాణ్ణి ఏమీ లేనివాడిగా చేయకు. నువ్వు ఎవరికీ కాకుండా పోకు. అయినా పుట్టింట్లో ఎంతకాలం ఉంటావే? అలా ఉంటే మొగుడు వదిలేశారు అంటారే జనం. నువ్వు తలదించుకొని బతకాల్సి వస్తుంది. బాధ భరించలేక చావాల్సి వస్తుంది. ఏం పర్వాలేదు, నేనే మొగుడిని వదిలేసా. అలాంటి వాడు ఇలాంటి వాడు అని
చరిత్ర చెప్పి తలెత్తుకొని తిరుగుతా. ఏ రాయి అయినా ఒకటేనే. నిన్ను వాడు వదిలేసినా, వాడిని నువ్వు వదిలేసినా నీకేం సన్మానాలు చేసి దండలేరు. నువ్వు ప్రచారం చేసినట్టే కాస్త మార్చి నీ చరిత్ర అలా ఇలా అని మేము ప్రచారం చేస్తే ఎవరిని నమ్ముతారో, ఎవరి మీద రాళ్లేస్తారో తెలుస్తుంది. ఏ రామచంద్రయ్య, అది పుట్టింటికి వస్తానంటే తీసుకెళ్తావా? బిడ్డని మనవణ్ణి పోషిస్తావా? చెప్పవయ్యా, వాడిని పెంచి ప్రయోజకుడిని చేస్తావా? దత్తత తీసుకొని నామకరణం చేసి వాడికి నీ ఇంటి పేరు పెడతావా? సావిత్రి, నువ్వేం చేస్తావు? వాడికి నలుగు రాసి లాల పోసి జోలపాడి బజ్జో పెడతావా? అదేదో ఉద్యోగం చేసి అర్ధోపావులో తీసుకొస్తే పంచభక్ష పరవణాలుండి పెడతావా? 1/2 లీటరు పాలు తెచ్చి ఆ పాలు పట్టి నువ్వు పెంచినా జనాలు లోపలెత్తి చూపుతుంటే ఏం సమాధానం చెప్తావు? ఎందుకు వదిలేశాడన్నా, ఎందుకు వదిలేసింది అన్నా ఏం కారణం చెప్తావు? నీ అల్లుడు ఏం తప్పు చేశాడని చెప్తావు? అమ్మాయిలు పిచ్చాడంటావా? వ్యసనాల మారాడంటావా? శభాషని మీ వీపు చరుస్తారనుకుంటున్నావా? మీ వెనకాల చప్పట్లు కొడుతూ తిరుగుతారనుకుంటున్నావా? మీ బతుకులు మీరు ఎలాగన్నా బతకండి, నాకనవసరం. ఇది ఇప్పుడు నా మనవడి పెళ్ళాం. ఈ అహంకారి చేతిలో ఉన్న పిల్లాడు నా ముని మనవడు. నా వంశోద్ధారకుడు వాడు. వాడి బతుక్కి ఏ లోటు రాదని హామీ ఇస్తారా మీరు?